ఇవ్వగలను, కానీ పర్మిషన్ ఉండదు. నాకు కొంచెం వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళతో, కాబట్టి ఆ మేనేజర్లు అందరూ నాతో మంచిగా ఉంది, సెలవు కొంచెం పర్మిషన్ ఇస్తారు. సో అది పొద్దుపోటేంటి అంటే నేను అంత సేల్స్ కాదు కాదు, క్లీనింగ్ చేయలేదు. క్లీనింగ్ మాత్రం, క్లీనింగ్ అంటే ఎవ్రీడే చేయాలి, ప్రతిసారి చేయాలి కదా. ఇక సెలవులు ఇవ్వరు, వస్తారు ఇవ్వరు. కానీ ప్రార్థన చేసుకున్నాను నేను, చర్చికి పోయి వచ్చేటట్టుగా అని ప్రార్థన చేసుకున్న వాళ్ళని సరే అండి వచ్చి ఒక అర్ధగంట అట్లా చేసేసి పైపై వెళ్ళిపోండి, సాయంత్రం రాపోయినా ఏమన్నాడు కాదు. అదేవిధంగా ఇక 5 సంవత్సరాల నుంచి చేస్తాను నేను. అంతకుముందు నేనైతే ఏ పని చేయలేదు. నా భర్త గారు మా అత్తగారే నన్ను, మా 4 పిల్లలు పుట్టిదాకా బయటికి వెళ్ళించేవాడు కాదు. అసలు ఏ పని నాకు రాదు, నేను వెళ్ళను. ఇంట్లో మిషన్ కూడా అంటే పిల్లలే కుట్టుకుంటా, ఇక అట్లా చేసుకుంటాను దాన్ని. ఆ విధంగా ఉండేది. ఇక పరిస్థితులు పిల్లలు ఎదుగుతున్నారు, పెద్ద సమస్యలు ఎక్కువైందని, చదువులు కావాలని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. చదువులు కావాలని పనికి వెళ్తానని చెప్పి నా యజమానికి వద్దని చెప్పిండు. కానీ పరిస్థితిని చెప్పుకొని ఇట్లా చదివించుకున్నాం. మన బయటలో ఉంది, రోడ్ల మీద మనం బ్రతికేది, వాళ్ళు జాబ్ చేసుకుని బ్రతుకుతారని ఇక ఇద్దరు ఏకీభవించి చదివించుకుంటూ వస్తాం. షోరూమ్ పెట్టి కానీ చేస్తున్నా 5 సంవత్సరాలు. ఇక అట్లా నేను చర్చికి 9కి 9:30 చర్చికి వెళ్ళడం, కాసేపు చర్చిలో కూర్చొని ప్రేయర్ చేసుకొని ఆరాధన సమయానికల్లా పరిగెత్తుకుంటూ పోయి చేసుకుంటూ వస్తారు. అదే రోజు తమ్ముడు చూసి వివాహం దినం పెట్టుకున్నారు. ఇక ఇటు ఆదివారం, సోమవారం వివాహం, ఆదివారం ఇక చర్చికి వెళ్ళొచ్చి అందరూ వెళ్ళిపోదాంలే అని ఆలోచించడం. రోజు సెలవు దినం అని అనుకున్నాం. సరే చర్చిలో మోకరించి ఒక 2 పాటలు విన్నాక వెళ్ళి ప్రార్థన చేసుకొని దెబ్బ వెళ్తున్నా. ఇట్లా పైకి తిరిగేసరికి వెనక నుంచి పైకి వచ్చి గుర్తించింది. వెంటనే పడిపోతే ఏం కాలేదు శిల్పమ్మ అంటాను. నేను లేవలేనయ్యా అని ప్రభు ఎట్లయితే నేను ఏడ్చుకున్నా, అది నీ చేతులై ఉంటుంది అని అనుకొని ఇక దురిపెత్తంటే కాలు అస్సలు లేవట్లా. తీసుకెళ్ళి ఆదివారం తీసుకెళ్తే దెబ్బ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఆ రోజు ఎక్స్రేలు ఉండరమ్మ రేపు రండి అంటున్నారు. నడవలేకపోతున్నా. ఇక తమ్ముడు అందరూ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాను అని ఏమనకాకండి అబ్బాయిని ఏంటంటే అట్లా కొద్దిగా జరిగిందని నీటగా రాబోతున్నాను. అట్లా ఏం చేయకాకండి అయ్యా, ఏమొద్దు, దేవుడు ఇట్లా జరగాల్సిన నాకు జరిగింది, దేవుడి చిత్తమే ఏమై ఉందో అని నేను అనుకొని ఇక ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ చూపిస్తే మోకాళ్ళ దగ్గర ఇక్కడ చిక్కిందనమాట. చిక్కితే జగపేటలో ఆదివారం ఏ హాస్పిటల్ లేదు, వెంటనే కోదాడు తీసుకెళ్ళారు. ప్రార్థన చేసుకుంటున్నా. వాళ్ళు అంటున్నారు పసరు కట్టయితే అది ఇదైతే ఇది అంటారు. నాకైతే 10 సంవత్సరాలు షుగర్ వచ్చి, ఈ షుగర్ వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. సరే పోయి ప్రార్థన చేసుకొని ప్రభు నువ్వు ఎవరి దగ్గర నడిపిస్తావు నాకైతే ఎవరు తెలియదు, నువ్వు మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాను. పొంగలని ఒక హాస్పిటల్ తిరిగితే అక్కడ డాక్టర్ లేదు, వేరే హాస్పిటల్ తీసుకుంటే అక్కడ ఆయన మంచి స్పెషలిస్టు అని అనేకులు చెప్పడం వల్ల ఆ డాక్టర్ గారు కూడా నవ్వి తెల్లసీరే ఉన్న ఆ రోజు కూడా తెల్లసీరే కట్టుకుంటాం మేము. ఆ సండే ఈ తెల్లసీర మీద ఉండేసరికి ఏ మందిరానికి వెళ్తామని డాక్టర్ నవ్వుకుంటా అన్నాడు. చర్చికి వెళ్ళావా అంటే అవునండి ఎట్లా గుద్దారు అంటే అయితే అమ్మగారు నాకు తెలిసి ఏ చర్చికి వెళ్తామన్నారు. అమ్మగారు అబ్రహం అన్నయ్య వాళ్ళ చర్చికి వెళ్ళి అంటే అమ్మగారికి కూడా నేనే కట్టేసాను 2 సార్లు. ఆమెకి షుగర్ ఉంది, ఆమె పెద్ద వయసు. వీళ్ళందరూ భయపడుతున్నారు, నీకు పసర కట్టయితే తగ్గింది, ఎట్లొద్దు షుగర్ ఉంది, నీ కాలంతా అది గుప్పలు వచ్చేసి పాడైపోద్దని భయపెడుతున్నారు. డాక్టర్ గారు కూడా నాకు కొంచెం కాలుకి కొంచెం ఎలర్జీ దాకా కొంచెం ఉంది, మచ్చ ఉంది. అది చూసి భయపెట్టి అందరితో కట్టేసుకుంటూ బయటకు వచ్చి మా వాళ్ళతో అన్నంట, ఈ అమ్మాయికి షుగర్ ఉంది, మరి 200 ఉంది అప్పుడు టెస్ట్ చేస్తే షుగర్ ఉంది, ఎట్లా మరి ఇది ఏం చేయాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, 40 రోజులు ఉంచాలి కట్టు అని చెప్పారు. ఇక నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా నువ్వు ఇక్కడ పంపించాను, నాకేం కాకుండా నువ్వే చేయాలి. 40 రోజులు వాళ్ళ మధ్యలో వచ్చి ఆ ఎక్స్రే తీసి ఇది సర్జరీ పడింది, కట్టె వేశారు అని గవర్నమెంట్ హాస్పిటల్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిపోర్ట్ చూసి ఇది కట్టుబడింది, సర్జరీ పడింది, కట్టె వేశారు అసలు అని అంటున్నారు. నేనైతే బాగా నాకేం కాదు, దేవుడు ఉన్నాడు, డాక్టర్ సర్జరీ కాదు ఏం కాదు, ఇది దేవుని కార్యం కొరకు చేసింది నాకని నేను ఒక ధైర్యం కలిగి ఉన్నా, ప్రార్థన చేసుకుంటే అట్లా ఉన్నా. ఏమి పొడుపు కానీ బొబ్బ కానీ ఏమి దొరకబడి లేకుండా దేవుడు నా స్వస్థపరిచింది, ఎంతో ఆధిక్యతను ఇచ్చిండు నాకు. 40 రోజులు తీసిన తర్వాత
కవర్ అయింది. అమ్మ తగ్గుతుందమ్మా, ఇంకొక 20 రోజులు ఉంచాలని. మళ్ళా 40 రోజులు తీసిన తర్వాత అంత మంచిని తగ్గిందమ్మా, బ్రహ్మాండంగా ఉంది నీ కాలని చెప్పింది. కొంచెం మాత్రం పెట్టేసుకొని చిన్నగా కొంచెం ఎక్సర్సైజ్ చేయని చెప్పారు. ఇక్కడ రావడానికి ఈ మెయిన్ ఏంటంటే దేవుడు నా పట్ల ఒక కార్యం. ఆల్రెడీ 20 రోజులు తమ్ముడు కూతురు పెళ్లికి మేనంతా బట్టలు తీసుకొచ్చి పెట్టాలనేసరికి ముందు రోజు 2 రోజులకి ముందే వచ్చి తనకు డ్రెస్ తీసుకొని వచ్చి బట్టలు కట్టించి వెళ్ళారు. మళ్ళీ 2వ రోజు మా తమ్ముడు వాళ్ళు రాక నువ్వు కూడా వెళ్ళొద్దామంటే వచ్చి ఆల్రెడీ వాళ్ళు 2 రోజులు వాళ్ళకి కలుసుకున్నా. వచ్చేసరికి కాలు భయంకరమైన నొప్పి అన్నమాట. ఇది ఇట్లా కాలు బయట మీద కూర్చొని ఇట్లా పెడుతున్నా. 20 రోజుల నుంచి వస్తుంది ఆల్రెడీ. భయంకరమైన నొప్పి వస్తుంటే ఏంటి ప్రభు ఏంటని ఏడ్చుకుంటున్నా. కానీ ఈ నొప్పిని కూడా దేవుడు స్వస్థపరచడానికి నాకు ఇటువంటి దెబ్బను తగ్గించాడు. అంటే నేను చూపించుకునే స్థితి లేదు. అంటే తినడానికి పిల్లల పెద్దమ్మాయి బ్యాంక్ కోచింగ్ చేస్తుంది, ఆమెకు ఫీజు కట్టడానికే సరిపోతుంది. ఏ రోజు చేసుకున్నది ఆ రోజు దేవుడు ఒకళ్ళని అడుక్కునే విధి కాకుండా సమృద్ధిని ఇస్తాడు. అవసరం ఒకళ్ళకి కావాలంటే వాళ్ళకి ఇచ్చే స్థితిలోనే ఉన్నా కానీ ఆ విధంగా ఉంది. కానీ చూపించుకోవాలంటే 30 బాగా అడుగుతారు. ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్నీ అడుగుతారు. ఎక్కడ ప్రభు అని ఏడ్చుకుంటే ప్రార్థన చేసుకునేదాన్ని అనమాట. ఆ పాత నొప్పిని కూడా ఈ చిక్కులు దాన్ని చూసి ఇంకా బోన్ కూడా అడిగిందమ్మా అన్న. ఇక ఆ నొప్పిని కూడా దేవుడు తగ్గించడానికి ఈ కార్యం నాకు చేసిందని ఎంతో అంటే అబ్బాయి తగిలించి అది కొంతమంది అయితే పాలు వెళ్ళిపోతారు, కానీ అబ్బాయి పోకుండా చూపించిండు. ఇప్పటి వరకు అబ్బాయి చూపిస్తాడు, మన పైస కూడా లేదు. దేవుడు ఈ విధంగా నన్ను స్వస్థపరచడానికి దెబ్బ తగిలిందని దేవుని మహిమ కొరకే నాకు ఈ యొక్క సాక్ష్యం నిలబడాలని దేవుడు నాకు ఈ దెబ్బ తగిలించిందని అనుకుంటున్నాను. ఈ విధంగా నాకు ఎన్నో అద్భుతాలు బాల్యం నుంచి ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తాడు. పెద్దమ్మాయి కూడా బ్యాంక్కి కోచింగ్ చేస్తుంది. ఎన్నో మంది 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఒక్కటి కూడా క్వాలిఫై అవ్వలేదు. నా కుమార్తెకి అయితే దేవుని ప్రణాళిక ఉందని నేను ఆమె కూడా ఉద్యోగం ఇస్తాడని నేనైతే నమ్మిక ఉంచాను. నమ్ముటని ఇవ్వనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్న దేవుడు రెండింటిలో క్లర్క్గా క్వాలిఫై అయింది, మెయిన్స్ రాసింది. మీరందరూ ప్రార్థనలు పెట్టండి. దేవుడు ఆ రెండింటిలో ఏది ఒకటి వచ్చినా కానీ గవర్నమెంట్ జాబ్ దేవుడు ఇస్తాడు. మా స్థితిగతులను మారుస్తున్న నిరీక్షణ కలిగి నేను ఉంటున్నా. మీ అందరూ కూడా ప్రార్థన చేశానని తమ్ముడైతే చెప్పాడు నాకు. మీ ప్రార్థన వల్ల, నా సొంత ప్రార్థన వల్ల మొదటి నా 4:30కే లేస్తాను నేను జూమ్లో. ప్రతి 6:30 దాకా మాకు జూమ్లో హైదరాబాద్ నుంచి జగ్గపేట వాళ్ళు 20-30 మంది ఫోన్లోనే ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అందరి కొరకు మీరందరి ప్రార్థనలు, అక్కడ సంఘ బిడ్డల ప్రార్థన వల్ల దేవుడు నన్ను స్వస్థపరిచిన మందులు కాదు, కానీ దేవుడు నన్ను ఈ విధంగా వాడుకు సాక్షిగా నిలబెట్టడానికి ఆ పాత నొప్పిని కూడా పోగొట్టడానికి, ఆ పాత నొప్పి కూడా లేదు. ఇప్పుడు దేవుడు మంచి స్వస్థతను ఇంకా పరిపూర్ణంగా నడిచి ఇంకా దేవుళ్ళో ముందుకు సాగాలని నా ఊపిరి ఉన్నంత వరకు ఇంకనూ